సాఫ్ట్ స్కిల్స్ నేర్పుతామని చెప్పి మెల్లగా మత సిద్ధాంతాలను నూరిపోయడం, బలహీనతలను ఆసరాగా చేసుకుని బ్లాక్మెయిల్ చేయడం, ఇదంతా ఒక పక్క ప్లాన్ ప్రకారం జరుగుతుందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మరి నిదా ఖాన్ వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? ఐటీ ఉద్యోగులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే కోణంలోనూ పోలీసులు కూపీ లాగుతున్నారు. మరి ప్రస్తుతం నిదా ఖాన్ పోలీసుల కస్టడీలో ఉంది. ఆమె నోరు విప్పితే ఐటీ రంగంలో ఉన్న మరికొందరు పెద్దల పేర్లు బయటకు వచ్చే అవకాశమూ లేకపోలేదు. మరి మరోవైపు కార్పొరేటర్ మతీన్ పటేల్ ఇల్లు నేలమట్టం అవుతుందా, లేక రాజకీయ ఒత్తిళ్లతో ఆగిపోతుందా? మరి ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నట్లు సమాచారం. మరి నిదా ఖాన్ అంటుకో గ్యాంగ్కు ఉగ్రవాదులతో లింకులున్నాయా? పాకిస్తాన్కు అనుకూలంగా దేశ ద్రోహానికి పాల్పడుతున్నారేమోనన్న కోణంలోనూ ఎన్ఐఏ విచారణ జరుపుతుంది. దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి విచారణ అత్యంత గోప్యంగా ఉంచుతున్నట్లు ఎన్ఐఏ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఏది ఏమైనా నిదా ఖాన్ పాకిస్తాన్ ప్రేరేపిత జైషే మహమ్మద్ మహిళా విభాగం ట్రాప్లో చిక్కుకున్నట్లు కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. వాటిని నిర్ధారించుకునేందుకు ఎన్ఐఏ మరింత లోతుగా విచారిస్తున్నట్లు కూడా టాక్. మొత్తం మీద ఈ ట్రాప్ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇందులో ఉగ్రమూలాలు ఉంటే దాన్ని పూర్తి స్థాయిలో తుదముట్టించే విధంగా, కొరటా జురిపించే విధంగా, చెక్ పెట్టే విధంగా దీన్ని రూపుమాపాలంటూ సర్వత్రా కోరుకుంటున్నారు. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టేషన్ టు 99.